ఈరోజు నారద మహర్షి ధర్మరాజుకి రాజనీతిని బోధించడం, ధర్మరాజు రాజసూయాయాగం చేయాలని అనుకోవడం, జరాసంధుడి వద్దకు వాసుదేవుడు, భీముడు, అర్జునుడు మారువేషంలో వెళ్ళడం, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాము. కృష్ణార్జునులు కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడకు అదే సమయంలో ఖాండవన దహన సమయంలో వారి వల్ల కాపాడబడిన మయుడు వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, నా ప్రాణాన్ని కాపాడారు మీరు, అందుకు కృతజ్ఞతగా ఏ పనైనా చేస్తాను చెప్పండి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నాకు ఏదో మేలు జరగాలని నీ ప్రాణాన్ని కాపాడలేదు అని అంటాడు. అందుకు మయుడు ఇలా అంటాడు, నేను మహాశిల్పిని, మీరు నాకు అంత మేలు చేసినందుకు చాలా సంతోషం, తృప్తిగా ఉన్నది. అందుకు ప్రతిగా ఏదో ఒక పని నాతో చేయించుకోండి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, అయితే పాండవులకు ఒక చక్కని సభాభవనం కట్టించి ఇవ్వు అని అంటాడు. అంతే, అప్పుడే మయుడి మనసులో సభాభవనం ఎలా కట్టించి ఇవ్వాలి అనే ఆలోచనలు చేస్తాడు. తరువాత ఒక మంచి ముహూర్తంలో మంగళాచరణం జరిపి వైదిక స్వస్తి పలికించి పాయసం, అన్నదానాలు చేయిస్తాడు. సువర్ణ ముద్రికలు కూడా వేద విధులకు అర్పించి నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు అర్జునుడి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, అర్జున, సభాభవనం నిర్మాణానికి అవసరమైన సామాగ్రి మణిఖాండం ఒకటి వృషపర్వుని రాజధాని బిందుసరంలో ఉంచాను. దానితో పాటు ఆ నగరంలోనే ఉంచిన ఒక గదాదండమును భీమసేనుడికి ఇవ్వాలని ఉంది. అక్కడే వరుణుడు కూడా దేవదత్త శంఖమును దాచిపెట్టాడు. అది నీ చేతుల్లో ఉండాలి. వాటిని తెచ్చిన తర్వాత పని మొదలు పెడతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మయుడు. మరలా కొన్ని రోజులకు వచ్చి గదాశంఖాలను వారికిచ్చి సభాభవన నిర్మాణాన్ని మొదలు పెడతాడు. తర్వాత కొన్ని రోజులకు నిర్మాణ పనులన్నీ పూర్తి అయిపోయి సభాభవనం కట్టడం పూర్తి అవుతుంది. అలా ఆ సభాభవనం పూర్తి అయిన తరువాత ధర్మరాజుగా ఆ భవనం చూపిస్తూ ఇలా అంటాడు మయుడు, ధర్మనందన, ఇంద్రనీలాలను తిరస్కరించే జలాలతో, పద్మాలతో, చక్రవాకాది జలపక్షులతో, స్వర్ణం పొదిగిన మత్స్య కూర్మాలతో, పిల్లగాలికి రేగే నీటి బిందువులతో, తామరాకులు మత్స్యభాంతి కలిగించే ఈ సరోవరాలకు స్ఫటిక సోపానాలను నిర్మించాను. ఈ పుష్కరిణి ఒడ్డున శిలావేదికలన్నీ స్ఫటిక శిలతోనే ఏర్పాటు చేశాను. అయితే తెలివిలేని వారికిది సరోవరంలా కాకుండా చక్కని భూమిలా కనపడుతుంది. ఇంకా ఈ భవనం చుట్టుప్రక్కల చల్లటి గాలులు రావడానికి చెట్లతో, తీగలతో పెద్ద ఉద్యానవనమును కూడా ఏర్పాటు చేశాను. ఈ భవనం నిర్మాణ విశేషాలను నాకు నేను చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. దీనిని కట్టడానికి 14 నెలలు పట్టింది. ఈ భవన ప్రవేశానికి ముందే శాంతి పనులన్నీ జరిపించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మయుడు, ధర్మరాజు యొక్క అభినందనలతో పాటు. 10,000 మంది వేద విధులను పంచభక్ష పరమాన్నాలతో, వస్త్రభూషణాదులతో, గోదానాలతో తృప్తిపరుస్తాడు ధర్మరాజు. వారి ఆశీస్సులను పొంది ఆ తరువాత మంగళవాద్యాలు మ్రోగుతుండగా, వేద విధులు స్వస్తి వచనం చేస్తూ ఉండగా సభాభవనంలో దేవతా స్థాపనం చేసి సింహాసనమును అధిష్ఠించుతాడు ధర్మరాజు. ఆ సభాభవనం ప్రవేశానికి వివిధ దేశాల రాజులు, దూరంలో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు వస్తారు. అందరికీ కూడా మంచిగా సౌకర్యంగా స్నానపాన భోజన విశ్రాంతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటే తుంబుర చిత్రసేనులు గానం చేస్తూ అక్కడికి వచ్చిన వారందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. అలా చాలా ఉత్సాహంగా సంతోషంగా సభాభవనంలో రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకనాడు వేదాంగ విదుడు, తపస్సంపన్నుడు, పురాణ ఇతిహాసాలు తెలిసినవాడు, ధర్మతత్వ ప్రచారకుడు, కాలజ్ఞాని, రాజనీతి రహస్యవేత్త, సంగీత కోవిదుడు, మహావక్త అయిన అటువంటి నారద మహర్షి అక్కడకు వస్తాడు.
అప్పుడు ధర్మరాజు చాలా మర్యాదగా ఆయనకు ఎదురు వెళ్లి ఆర్ఘ్యపాద్యాలు అర్పించి ఆసీనం మీద కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు సంభాషణలు సాగిస్తాడు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు: ధర్మనందన, నీవు నీ తండ్రి తాతలు నడిచిన న్యాయ మార్గంలోనే నడుస్తున్నావా? నీ రాజ్యంలోని ప్రజలందరినీ సమానంగానే చూస్తున్నావా? ధనం మీద ఆశతో ధర్మ కార్యాలను విడిచిపెట్టడం లేదు కదా? అలానే కామబుద్ధితో ధర్మార్థాలను వదులుకోకూడదు సుమా. ఉదయం వేళ దాన ధర్మ కార్యాలు, మధ్యాహ్నం వేళ అర్ధార్చన కార్యాలు, రాత్రులు మాత్రం కామోపభోగాలు సాగించాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. 4 విధాల స్థాన రక్షణలో చక్రవర్తి షడ్గుణాలతో ఉండి ఉపాయాలు తెలిసి ఉండాలి. శత్రువు మనకంటే బలవంతుడు అయితే వానితో స్నేహం చేయాలి. నీతో ఉండేవారు ఎవ్వరూ కూడా శత్రువులతో చేతులు కలపకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ధనం బాగా ఉంటే చెడు వ్యసనాల వైపు మనసు వెళుతుంది. దాన్ని అదుపులో ఉంచుకుంటున్నావా? విషయాల పట్ల ఆలోచన శక్తి, ముందు ముందు జరగబోయే వాటి పట్ల ఆలోచన స్మృతి, దూరదృష్టి, నీతి విజ్ఞత, తర్కశాస్త్ర జ్ఞానం, ప్రగల్భవర్తన, ఇవి షడ్గుణాలు. సామదాన భేద దండ మార్గాలు, మంత్రశక్తి, ఔషధ విజ్ఞానము, ఇంద్రజాలము, ఇవి 7 రకాలైన ఉపాయాలు. రథ గజ తురగ పదాతులు, ధన లేఖన గణన అధికార అంతఃపుర దుర్గదేశ శాస్త్ర బలాలు కోటకు అవసరం. కోటకు 4 రకాలైన స్థానాలు: ధర్మాధ్యక్ష, దుర్గాధ్యక్ష, బలాధ్యక్షులు, పురోహిత, వైద్య, వార్తాంతిక, సేనాపతులు, ప్రకృతి జనులు. సరికాని సమయంలో నిద్రపోవటం, రాత్రివేళ జాగరణం చేయకూడదని తెలుసు కదా? ఉషకాలంలో లేచి అవసరమైన పనులు చేస్తున్నావా? ప్రతిపక్షం వారి గూఢాచారులు నీ మంత్రులతో రహస్య సమావేశాలు జరపటం లేదు కదా? శత్రువైనా మిత్రుడైనా తటస్థుడైనా సరే ఎవరు ఎప్పుడు ఏ పనిని చేస్తున్నారో ఒక కంట కనిపెడుతున్నావా? క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సమర్థులైన మేధావులను సంప్రదిస్తున్నావా? నమ్మకస్తుడు, విశుద్ధవర్తనుడు, పనులు సరిగ్గా చేయగలిగేవాడు, మంచి మనసు కలవాడు, ఉత్తమ వంశం వాడు, తెలివి కలవాడిని మంత్రిపీఠం మీద ఉంచాలని నీకు తెలుసు కదా అని ఆ విధంగా అవసరమైన రాజనీతిని నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. విషమ సమస్యలు వచ్చినప్పుడు ప్రధానులతోనే సంప్రదించాలి, కానీ కనిపించిన వారినందరినీ సలహా అడగకూడదు. ఇక కోశాగారం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలి. సేద్యానికి అవసరమైన సామాగ్రిని సరైన సమయంలోనే అందించాలి, అంతేకాని వాటిని ఇతర పనులకు వాడకూడదు. ధర్మదృష్టి గల శాస్త్రజ్ఞులే విద్యా బోధకులుగా ఉండాలి. 1000 మంది మూర్ఖులను ఆదరించి చేరదీయడం ఎంత తెలివి తక్కువ పనో, తెలివి గల ఒక విద్వాంసుని దూరం చేసుకోవడం కూడా అంతే హానికరం. శస్త్రాస్త్రాలు, ధనధాన్యాలు కోటలో ఎప్పుడూ తక్కువగా ఉండకూడదు. నగర ప్రజలకు మంచినీటి ఇబ్బందిని అస్సలు రానివ్వకూడదు. శత్రుపక్షంలోని మంత్రి, పురోహిత, సేనాపతి, ద్వారపాలకులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇంకా అంతఃపుర, కోశాగార, కారాగార అధ్యక్షులను, నగర అధికారిని, శిల్పులను, ధర్మసభ అధ్యక్షుడిని, దుర్గరక్షకుడిని, వనపాలుడిని, ధనవ్యయ అధికారిని, యువరాజుని, అతని ప్రక్కన ఉండే వారిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఏ వర్గంలో అయినా మంత్రి, పురోహితుడు, యువరాజును విడిచి మిగిలిన అందరి వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వ్యక్తుల యొక్క స్వభావాలను గమనిస్తూ మంచి, ఉత్తమ, మధ్యమ, అధమ వర్గాలకు సరిపడినట్లు వారికి తగు పదవులను ఇవ్వాలి. శిష్టాచార మర్యాదలు తెలిపి వంశపారంపర్యంగా మన సేవలో ఉన్నటువంటి మంత్రులను ఉత్తమ కార్యనిర్వహణ పనులకే వినియోగించుకోవాలి. సమయం సందర్భం లేకుండా దండనీతిని అమలుపరచకూడదు. అవసరమైనప్పుడు దండనీతిని అమలు చేయకపోవటం కూడా ప్రమాదమే. మంచి పనివాడు చెడ్డ యజమానిని విడిచిపెడతాడు. అలాగే కామలాలసుడైన పురుషుణ్ణి శీలవతి అయిన స్త్రీ విడిచిపెడుతుంది. తన కర్తవ్యాన్ని ప్రజలపై భారం ఉంచే రాజుని పదవి నుండి తొలగించుతారు ప్రజలు. నీ సేవలోని వారు సాహస పరాక్రమాలు ప్రదర్శించినప్పుడు వారిని సరైన సమయంలోనే సన్మానించుతున్నావా? వారి యొక్క అర్హతలను బట్టి పై పదవులకు పంపుతున్నావా? సేనలను బాగా చూసుకుంటున్నావా? వారికి అందించే నిత్య అవసర
సరుకులను ఎప్పటికప్పుడు అందించకపోతే విపరీతమైన ప్రమాదాలు వస్తాయి. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే వారి కుటుంబాల పోషణను రాజే భరించాలి. అలా చూసుకోకపోతే తర్వాతి కాలంలో ఎవ్వరూ కూడా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండరు. విద్యా వివేకాలు కలిగి కార్యపరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులను ఆదరించి పోషించుకోవాలి. నీ అంగరక్షకులు, వారిని ప్రోత్సహించేవారు, పనులలో ఉదాసీనంగా ఉండేవారు, వీరంతా కూడా మంత్రాంగంలో ఉండవచ్చు. శత్రుపక్షంలో లోభి, అవమానితుడు, జీతాలు సరిగ్గా అందనివాడు, వీళ్ళందర్నీ చేరదీసి మన పనులు చక్కబెట్టుకోవచ్చు. రాజ్యానికి ఎప్పుడూ 2 రకాల ప్రమాదాలు వస్తాయి. అందులో వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, కరువు కాటకాలు, ఇవన్నీ కూడా దైవం వల్ల వచ్చే ప్రమాదాలు. రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగి వారు నాయకులు కావడము, స్వార్థము, లోభము పెరగడం మరొక రకమైన ప్రమాదం. రాజే లోభబుద్ధితో ప్రజాపీడనం చేయటం మరింత ప్రమాదకరం. రాజబంధువులు, మిత్రులు కుట్రలకు పూనుకున్నా అంత ప్రమాదం లేదు. అయితే ఇవన్నీ కూడా రాజు అసమర్థుడు అయినప్పుడే జరుగుతాయి. శత్రువర్గంలోని యోధులను ధనధాన్యాల్లో ఆశచూపి మన వైపు తిప్పుకుంటూ ఉండాలి. మన వాళ్ళు ఆ విధంగా అటు వెళ్ళిపోతున్నారేమో లేదో అని కూడా గమనించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను జయించడం చాలా ముఖ్యం. సురాపానము, జూదము, వేట రాజుకి ఉండవలసినవి కావు. ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మరి విపత్తులు వచ్చినప్పుడు 3వ వంతు మిగిల్చుకోవాలి. ఏ రోజుకా రోజు గణకులు ఆదాయ ఖర్చులు వివరాలు తెలుపుతూ ఉండాలి. చోరుడు, లోభి ఆలోచన రంగంలోకి ప్రవేశించకూడదు. రాజకుమారులు, అంతఃపుర స్త్రీలు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు. కాబట్టి వారి వల్ల కష్టాలు రాకుండా ప్రజలకు రక్షణ కల్పించాలి. ఇక దేహ ఆరోగ్యానికి శుచిగా ఉండే మిత ఆహారం ఎంత అవసరమో అలానే మనోవికాసానికి అనుభవం ఉన్న మేధావుల సాంగత్యము అంతే అవసరము. ప్రతిరోజు మంచివారైన శాస్త్రకోవిదులతో చర్చలు జరుపుతూ ఉండాలి. రాజుకి మరియు ప్రజలకు కూడా కామిని జనగోష్ఠి నిషిద్ధమే. దోషిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వాడి మీద ఏమాత్రం దయ చూపెట్టినా సామాన్యుల్లో దోష ప్రవృత్తి విపరీతంగా పెరుగుతుంది. అందువలన నేరం చేసిన వాడికి సరైన శిక్ష పడవలసిందే. దేశ దేశాల నుంచి వ్యాపారం కోసం వచ్చే వర్తకుల వద్ద అధికంగా పన్నులు వేసి పీడించే అధికారులు ఉండవచ్చు. అటువంటి వారి వల్ల మొదటికే మోసం వస్తుందని నీకు తెలుసు కదా. ఒక్కోసారి ఆ వ్యాపారులు పన్నులు కట్టకుండా తప్పించుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ప్రభువుకు, దేశానికి మంచి చేసే వారిని రాజ్యసభకు రప్పించి ఘనమైన సన్మానాలు జరుపుతున్నావా? అది లేకపోతే సేవాభావం సన్నగిల్లుతుంది. విద్వాంసులు నీరసించిపోతారు. అగ్ని, సర్ప, రోగ బాధలు లేకుండా ప్రజలను కాపాడడం రాజు యొక్క ధర్మం. రాజ్యంలో అంగవికలురు ఉంటారు. వారి యొక్క పోషణ భారం కూడా రాజుదే. అది తెలుసు కదా. అనాథలు, సన్యాసులు కూడా రాజు మీదనే ఆధారపడతారు. ఈ విషయాలన్నీ నీకు తెలియనివి కావు, కానీ చెప్పడం నా విధి అని నారదుడు చిరునవ్వుతో ధర్మరాజు వైపు చూస్తాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యుడిని. మహాశిల్పి అయినటువంటి మయుడు నిర్మించి ఇచ్చిన ఈ సభాభవనం చూశారు కదా. ఇలాంటిదే ఇంకొకటి ఎక్కడైనా చూశారా మీరు అని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, చతుర్దశ భవనాల్లోని విశిష్టమైన సభాభవనాలను గురించి చెప్పి వాటి యొక్క ప్రత్యేక శిల్ప నైపుణ్యాన్ని, అక్కడ ఆసీనులయ్యే ప్రముఖులను గురించి చెప్తాడు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, అన్ని సభాభవనాల్లోనూ సత్యలోకంలోని బ్రహ్మగారి భవనం అపూర్వమైనది. దానివలనే ఈ సభాభవనం కూడా మానవ ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైనది. ఇటీవల నేను దేవలోకానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్న పాండురాజు, నా కుమారులు రాజసూయ యాగం చేసి ప్రముఖులు కావాలని కోరుతున్నాను అని అన్నాడు. కాబట్టి రాజసూయ యాగం చేయటం మీ బాధ్యత అని చెప్పి వారందరి సత్కారాలను అందుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నారదుడు.
రాజసూయ యాగం అంటే రాజును శాశ్వతంగా రాజుగా ఉండేలా చేసేందుకు చేసే యాగాన్నే రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారేటప్పుడు చేసే యాగం ఇది. రాజ్యం శాశ్వతంగా నిలబడటానికి శత్రువులు తన ఎదురు నిలబడటానికి కూడా సాహసం చేయలేరు. ఎవరైతే రాజసూయ యాగం చేస్తారో వారి విజయానికి ఎదురు ఉండదు. ఈ రాజసూయ యాగం చేస్తే వారికి విజయాన్ని, కీర్తిని ఇస్తుంది. మరియు శత్రువుల బాధ ఉండదు, అసలు శత్రువులే ఉండరు. అందుకనే పాండురాజు తన పుత్రులు ఈ రాజసూయ యాగం చేయాలని కోరుకున్నాడు. తరువాత ధర్మరాజు తన సోదరులను, మంత్రులను, సభాభవనం చూడటానికి వచ్చిన విరాట త్రిపదులను సమావేశపరిచి రాజసూయాయాగ నిర్వహణలో వాసుదేవుడి సహాయం చాలా అవసరం మనకు అని అంటాడు. అందరూ ఆయన అభిప్రాయానికి ఆమోదం తెలుపుతారు. దూతను పంపిస్తారు. అప్పుడు వాసుదేవుడు వస్తాడు. యథావిధిగా మర్యాదలు జరిపి క్షేమ సమాచారాలు తెలుసుకొని తన కోరికను తెలుపుతాడు ధర్మరాజు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, ధర్మరాజా, నీ సంకల్పం చాలా మంచిది. ఈ రాజసూయ యాగంలో అందరూ ఒక ఎత్తు అయితే జరాసంధుడు ఒక్కడు ఒక ఎత్తు. వాడు కంసుడు మామ. నేను కంసుడిని సంహరించిన కారణంగా నా మీద కత్తి పట్టాడు. ఆ యోధుడిని సంహరించగలవాడు భీముడు ఒక్కడే. మిగిలిన ప్రాంతాలకు నకుల సహదేవులు వెళ్ళి విజయం సాధించుకొని వస్తారు అని అంటాడు. ఇక ఇప్పుడున్న రాజులందరూ సమయం చూసుకొని ఇతర రాజ్యాలను ఆక్రమిస్తున్నారే కానీ సామ్రాజ్య సంస్థాపనం చేద్దామనే దృష్టి వారికి రావడం లేదు. వచ్చినా వారికి శక్తి లేదు. సర్వశత్రు సంహారం చేసి మాంధాత, ప్రజాపాలనా దక్షుడై భగీరథుడు, తప ప్రభావంతో కార్యవీర్యార్జునుడు, భుజబలంతో భరతుడు సాధన సంపత్తిని సమకూర్చుకొని మరుత్తు చక్రవర్తులుగా పేరు పొందారు. ఈ గుణాలు అన్నీ ఉన్న నీవు సామ్రాజ్య స్థాపనకు అర్హుడవే కనుక అత్యాచారాలు సాగించే జరాసంధుడిని అడ్డు తొలగించి సామ్రాజ్య సంస్థాపన భారం వహించు అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు జరాసంధుడి గురించి వివరాలు అడుగుతాడు. మగధ దేశాన్ని పాలించే వీరుడు బృహగ్రథుడు. ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఆయన దేవేంద్రుడి వలె వెలిగేవాడు. ఆయనకు కాశీరాజ కన్యలిద్దరు భార్యలు. ఒకరోజు భార్యలిద్దరితో కలిసి చండకౌశికుడిని దర్శించి తనకు సంతానం లేని లోటు తప్ప మరో లోటు లేదంటాడు. అప్పుడు చండకౌశికుడు ఇచ్చిన ఫలాన్ని ఇద్దరు భార్యలు తింటారు. అందుకు ప్రతిఫలంగా 2 ఖండాలుగా ఉన్న ఒక ప్రాణికి జన్మనిస్తారు. అయితే రాజుకు భయపడి ఆ ప్రాణిని బయట పారవేస్తారు. అప్పుడు అక్కడే తిరుగుతున్న జర అనే రాక్షసి ఆ 2 ముక్కలు ఉన్న ప్రాణిని ఒకటిగా చేస్తాడు. అప్పుడు వీడు పుట్టాడు. ఇతడే జరాసంధుడు. బృహగ్రతుని ధర్మపాలన తెలిసిన ఆ రాక్షసి ఆ బిడ్డను తెచ్చి రాజుకి ఇస్తుంది. క్రమంగా వాడు పెరిగి పెద్దవాడు అయిన తరువాత రాజ్యాన్ని అతనికి అప్పగించి ఆ రాజు వానప్రస్థం స్వీకరించుతాడు. ఈ జరాసంధుడికి వీరయోధులు అయినటువంటి హంస, ఢిబకులనే 2 మంత్రులు ఉంటారు. ఒక యుద్ధంలో హంసుడనే పేరు గల రాజు మరణిస్తాడు. ఆ విషయం తెలిసిన ఢిబకుడు చనిపోయింది తన మిత్రుడే అని ప్రాణత్యాగం చేస్తాడు. అయితే ఢిబకుని మరణవార్త హంసుడిని కూడా బాధ పెడుతుంది. అలా ఆయన కూడా యమలోకానికి వెళతాడు. అయితే భీముడి భుజబలంతో, నా ధీశక్తితో, అర్జునుడి కౌశలంతో జరాసంధుడిని హతమార్చవచ్చు అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు చాలా ఆనందపడతాడు. తరువాత కృష్ణుడు భీమార్జునుల్ని మగధ దేశానికి వెళ్ళడానికి అనుమతిని ఇస్తాడు. మగధ రాజధానిలో భీముడు, కృష్ణుడు, అర్జునుడు అడుగు పెడతారు. ఆ నగరంలోని ఉద్యానవనాలు, సరోవరాలు, భవనాలు, పర్వతాల శోభను చూస్తూ సంతోషంగా ఉంటూ సింహద్వారం గుండా వెళ్లకుండా చైత్య పర్వతం వైపు వెళుతూ ఉంటారు. అప్పుడు వాసుదేవుడు ఇలా అంటాడు, భీమసేన, మగధ దేశుడు అయిన బృహగ్రథుడు ఒకప్పుడు వృషభుడనే రాక్షసుడిని చంపి వాడి చర్మంతో 3 భేరీలను నిర్మించుతాడు. శత్రువులు ఎవరైనా నగరంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ భేరీలు వాటంతటవే భయానకంగా మ్రోగుతాయి. అప్పుడు పూలవాన కూడా పడుతుంది.
అంటూనే అలా ఆ భేరీలను బద్దలు కొట్టించుతాడు. తర్వాత వారు విప్రుల వేషం ధరించి పూలమాలలు వేసుకొని జరాసంధుని యజ్ఞశాలకు వెళతారు. అప్పుడు జరాసంధుడు వారికి అతిథి పూజలు చేసి అభివాదాలను అర్పించుతాడు. తర్వాత వారిలా అంటారు. శ్రీకృష్ణుడు జరాసంధుడితో ఇలా అంటాడు, మహారాజా, వీరిద్దరూ నేటి అర్ధరాత్రి వరకు మౌనవ్రతంలోనే ఉంటారు. ఆ తర్వాతే మీతో మాట్లాడతారు అని శ్రీకృష్ణుడు అంటాడు. అర్ధరాత్రి అయిన తర్వాత జరాసంధుడు వారి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఆర్య, మౌనవ్రత దీక్షలో ఉన్న మీరు పూలమాలలు ధరించడం, మంచి గంధం పూసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇదేగాక మీ భుజాలు చూస్తుంటే ధనుర్బాణాలు ధరించే గుర్తులు ఉన్నాయి. మీరు ఎవరో నిజం చెప్పండి అని అంటాడు జరాసంధుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మహారాజా, మౌనవ్రత దీక్ష క్షత్రియులకు నిషిద్ధం కాదు కదా. ఇక పూలమాలలు అంటారా, విజయలక్ష్మిని వరించి వచ్చిన వారికి ఇవి అవసరమే. మిత్రుడి ఇంటికి సింహద్వారాన, శత్రువు ఇంటికి చివరి ద్వారాన వెళ్ళాలని ధర్మశాస్త్రం చెప్తున్నది అని కృష్ణుడు అంటాడు. అప్పుడు జరాసంధుడు, ఆర్య, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీకు ఎలాంటి చెడును చేయలేదు, అదీగాకుండా ధర్మ విరుద్ధంగా ఎప్పుడూ నడవలేదు నేను. ఇక మీతో నాకు శత్రుత్వం ఎలా వచ్చింది అని ప్రశ్నించుతాడు జరాసంధుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జరాసంధ, ధర్మపరుడైన మహాపురుషుడు ధర్మ సంరక్షణ భారం కూడా వహించాలి. ఈ భూమండలంలోని రాజులందరినీ నిష్కారణంగా బంధించావు. రుద్రదేవుడు ప్రీత్యర్థం కోసం వాళ్ళనందరినీ బలి ఇవ్వడానికి సిద్ధపడుతూ ధర్మ విరుద్ధంగా నడవటం లేదని అనడం చాలా విడ్డూరంగా ఉన్నది. కళ్యాణ స్వరూపుడైన పరమశివుడికి నరబలి ఇవ్వాలనే చెడు బుద్ధి నీకు ఎలా వచ్చింది అని అంటాడు శ్రీకృష్ణుడు.